నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ కవిత అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని, బీసీ బిడ్డలు గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రాజకీయాలలో మహిళలపై పౌరుష పదజాలాలు వాడడంతో రాజకీయాలలోకి మహిళలు రావాలంటే భయపడిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నామని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే సరికాదని అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే మీరు వెనుక ఉండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను వెంటనే ఎమ్మెల్సీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసిన 20 గంటలు గడిచినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత